నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు పోలవరానికి నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం చంద్రబాబు త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామంటూ వెల్లడి జల జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకాలు వేగవంతంగా పూర్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ వెల్లడించిన మంత్రి పార్థసారథి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరానికి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రానికి ఇదొక సుదినం, శుభ పరిణామమన్నారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలి అనేదే లక్ష్యమన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి నిధులు కేటాయించడం సంతోషదాయకమని వెల్లడించారు. ప్రతి ఇంటికి త్రాగునీటిని అందించేందుకు నిర్దేశించిన పథకాలు, ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేశారు. త్రాగునీరు, జల జీవన్ మిషన్, పారిశుద్ధ్యం, జాతీయ రహదారులు, గ్యాస్ పైపు లైన్ల నిర్మాణం, రైల్వే ప్రాజెక్టులు, అమృత్ 2.0 వంటి ప్రగతి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, టీఆర్ఎన్బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. సీఎం పేషీ, సీఎంఓ అధికారుల పేషీల్లో 71 పోస్టుల భర్తీకి, మంత్రుల పేషీల బలోపేతం కోసం 96 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు 11.51 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామన్నారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్ బాధ్యత మనం తీసుకుందామని చెప్పారు. సెబ్ను రద్దు చేయడం హర్షణీయమని ఏపీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బాబ్జీరావు వెల్లడించారు. ఎక్సైజ్ శాఖను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడం సంతోషకరమన్నారు. కేబినెట్ సమావేశంలో సెబ్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎక్సైజ్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు. ఎన్జీఓ హోంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించే దిశగా కృషి చేస్తామన్నారు. ఎక్సైజ్ జేఏసీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు క్యాబినెట్లో సెబ్ను రద్దు చేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని, పాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని పునరుద్ధరించిన సందర్భంగా ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి
లోకేష్ గారికి ఏపీ ప్రొఫెషనల్ ఎక్సైజ్ జేసీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వము దురుద్దేశపూర్వకంగా అన్యాయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 ముక్కలు చేసి నిర్వీర్యం చేసేసి అటు సెబ్బులోను ఇటు ఎక్సైజ్లోను ఉద్యోగులందరినీ నిర్వీర్యం చేసేసి సెబ్ డిపార్ట్మెంట్లోనూ ఎక్సైజ్లో ఉన్న సీనియర్ ఆఫీసర్లందరినీ కేవలం శాలరీ డ్రాయింగ్ గుమస్తాలకు పరిమితం చేసి అనుభవం లేని అధికారులతో ఉద్యోగాలు నిర్వహించారు. అలాగే పోలీస్ తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న యూనిఫామ్ సర్వీసెస్, అలాగే కమర్షియల్ ట్యాక్స్ తర్వాత ఎక్కువ రెవెన్యూ ఇచ్చే డిపార్ట్మెంట్ ప్రొవిన్షియల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని, మరమ్మతుల్లో ఉన్న వాల్వును వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా ఫైజర్పేటలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. యూరప్లోని అతి ఎత్తైన పర్వతమైన ఎల్బ్రూస్ పర్వతాన్ని అధిరోహించిన పర్వతారోహకురాలు బండారు అన్నపూర్ణను స్ఫూర్తిగా మహిళలు అందరూ తీసుకోవాలని ఎంబీవీకే కార్యదర్శి పి మురళీకృష్ణ వెల్లడించారు. యూరప్లోనే ఎత్తైన పర్వతమైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి దేశానికి ప్రత్యేకించి రాష్ట్రానికి కీర్తిని తెచ్చిపెట్టిన పర్వతారోహకురాలు బండారు అన్నపూర్ణ అభినందన సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్లో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన ఏ స్వరూపారాణి మాట్లాడుతూ బండారు అన్నపూర్ణ ఈనాటి నారీ లోకానికి ఎంతో ఆదర్శవంతమైందన్నారు. ఆమె పయనంలో తోడుగా ఉంటూ ప్రోత్సహించడమే కాకుండా 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసిన భర్త తల్లి వెంకటేశ్వరమ్మను అభినందించారు. నిర్వహించిన వ్యక్తిగానే కాకుండా అసలు లైఫ్లో అసలు ఇక్కడ ఉన్న మహిళలందరూ ఒక ఆత్మవిశ్వాసం నుంచి నేర్చుకోవచ్చు మనం. కాబట్టి ఆమె ఇంకా మరింత ఉన్నతమైన శిఖరాలకు అందుకోవాలని కోరుతూ మేము మాకినేని బసవపన్న విజ్ఞాన కేంద్రం నుంచి 25,000 రూపాయలు ప్రథమంగా అనౌన్స్ చేస్తున్నాం. తర్వాత ఇంకా కొంత హెల్ప్ చేస్తాం. అట్లా అందరూ కూడా సహకరించాలని మీకు. నా పేరు అన్నపూర్ణ. రీసెంట్గా యూరోప్లోనే టాలెస్ట్ పీక్ని నేను సబ్మిట్ చేయడం జరిగింది, ఎల్బ్రస్. అలాగే నేను ఇంతకు ముందు కూడా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతాన్ని కిలిమంజారో కూడా నేను అచీవ్ చేయడం జరిగింది. ఈ 2 కూడా నేను నా ఓన్ ఎక్స్పెన్సెస్తో చేయడం జరిగింది. నా కళ ఏంటంటే 7 సమ్మిట్స్లో కూడా నేను 2 కంప్లీట్ చేశాను. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ నాకు ఉంటే మిగిలిన 5 కూడా నేను అచీవ్ చేయగలను అన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. దానికి ఫినాన్షియల్ సపోర్ట్ చాలా అవసరం. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు రికగ్నైజ్ మై ఎఫర్ట్స్ అండ్ నాకు ఫినాన్షియల్గా అండ్ మోరల్ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం గవర్నమెంట్ నుంచి. అది కనుక లభిస్తే నేను మిగిలిన 5 సమ్మిట్స్ ఖచ్చితంగా అచీవ్ చేస్తానన్న నమ్మకం నాకు ఉంది. మన దేశ పతాకాన్ని అన్ని హైట్స్లో నిలబెట్టడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా ఒక అగ్ని పర్వతం లాగా ఉంటుందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అలాంటి అక్కడ చిన్న ప్రమాదం జరిగినా కానీ అక్కడ మనిషి ఇక ఆనవాళ్ళు ఉండవు. అందుకని అట్లాంటి రిస్క్తో పట్టుదల, ఒక సంకల్పంతో తను దానికి ఆ శిఖరాన్ని కూడా ఎక్కగలిగింది. తన ధ్యేయం ఏంటంటే, మన ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు 2 ఖండాలు పర్వత శిఖరాలు ఎక్కింది. ఇంకా 5
నేను నా ధ్యేయం అది కంప్లీట్ చేయాలి అనే ఆశయంతో ఉంది. అందుకని ఆశయాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వాల సహకారం ఏమీ అందట్లేదు. నిజంగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పాటుపడే వారి కోసం అన్వేషిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రతిభావంతులు, వినూత్న ఆలోచనలు ఉన్నవారికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ప్రతిభావంతుల నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో నాడు చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం ఏపీలోనూ వచ్చేలా కృషి చేస్తామన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అభివృద్ధికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నట్లు లోకేష్ వివరించారు. ఏపీలో నెలాఖరుకే పింఛన్లు ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే 1వ తేదీన ఆదివారం రావడంతో పెన్షన్లను ఒక రోజు ముందే ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒకవేళ ఏదైనా కారణంతో పెన్షన్లు తీసుకుని వారికి సెప్టెంబర్ 2వ తేదీన ఇవ్వాలంటూ సూచించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ను 4,000కు పెంచిన సంగతి తెలిసిందే. అటు దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా పెన్షన్ను పెంచారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతూనే ఉంది. 18 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,45,800 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,94,758 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,94,758 క్యూసెక్లు. ప్రస్తుతం 590 అడుగుల నీటి మట్టం ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. గన్నవరంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న 2 బైకులు ఢీకొన్నాయి. ఓ వ్యక్తి తలకు బలమైన గాయమయ్యింది. తీవ్ర రక్తస్రావం కాగా పరిస్థితి విషమంగా మారింది. 108కు స్థానికులు కాల్ చేశారు. గంటపాటు ప్రమాద స్థలానికి 108 వాహనం రానేలేదు. స్థానికులు సహాయంతో ప్రైవేటు వాహనంలో పిన్నమనేని హాస్పిటల్కు తరలించారు. రాత్రి సమయంలో ఎమర్జెన్సీ కేసులు వైద్యులు చూడమన్నారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా హాస్పిటల్ బయటే నిలిపివేశారు. హాస్పిటల్ వైద్యుల తీరుపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కృషి ఫలితంగానే పోలవరానికి 12,127 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు మాజీ మంత్రి అంబటి వెల్లడించారు. మాజీ మంత్రి అంబటి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలు అన్నింటినీ సరిచేస్తూ పెరిగిన రేట్ల ప్రకారం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలంటూ ఆనాడు సీఎం జగన్ కేంద్రానికి పలుమార్లు నివేదించారన్నారు. కేంద్రంతో, ప్రధానితో, కేంద్ర మంత్రులతో చర్చించి ఒప్పించారన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి రివైజ్డ్ రేట్ల ప్రకారం 55,656 కోట్లు ఖర్చవుతుందంటూ పూర్తి వివరాలు కేంద్రానికి అందించారన్నారు. కడుపు తరుక్కుపోతుంది అని చెప్తున్నాడు. మహా అద్భుతమైన నటన. నాకు గుర్తొచ్చింది నిజంగా ఎన్టీ రామారావు గారు అన్న మాటలు. మా అల్లుడు నాకన్నా పెద్ద నటుడు అని అన్న మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఏది నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్, నేను మనవి చేస్తున్నా, నేను నటించటంలా, ఒక హృదయం ఉన్న మనిషిగా, హృదయం ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత
2019లో పోలవరం ప్రాజెక్టును శరవేగంగా నడిపించిన మాట వాస్తవం. పూర్తిగా లేదే అని అనొచ్చు. వాళ్ళు పూర్తి చేస్తామని 2018లో అనేక తప్పులు కమిట్ అయ్యారు. 2018లోనే వరద వచ్చింది. మీకు మనవి చేస్తున్నా, ఇది నేను చెప్పిన మాట కాదు. ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, 2 కెనడా నుంచి, 2 యుఎస్ నుంచి, 4 బృందం వచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు. వాళ్ళు టోటల్ ప్రాజెక్టుని పరిశీలన చేశారు. శాటిలైట్స్తో ఫొటోస్ తీసుకున్నారు. మొత్తం ఎంక్వైరీ చేసి దే హావ్ గివెన్ ఎ రిపోర్ట్. భవానీపురంలో వేంచేసి ఉన్న హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ బాబా వారి 40వ ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దర్గా పరిసర ప్రాంగణం విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. గంధం మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసింది. ఈ వేడుకల్లో సూఫీ మత గురువు అల్తాఫ్ బాబాతో పాటుగా పలువురు మత పెద్దలు, రాజకీయ నేతలు పాల్గొని బాబావారికి చాదర్లు సమర్పించి దివ్య ఆశీస్సులు స్వీకరించారు. తొలుత బాబావారి గంధం ఊరేగింపు పలు ప్రాంతాల్లో ఊరేగించి దర్గా ప్రాంగణం చేరుకోవడంతో పకీర్ మేళ తాళాలతో స్వాగతించారు. సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన బాబా ప్రాంగణంలో బాబావారి ఆశీస్సులు స్వీకరించడం భక్తుల కోరికలు నెరవేరుతాయని వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా దర్గా ముజావుర్ కాజా మొయిద్దీన్ చేసిన ఏర్పాట్లను అల్తాఫ్ బాబా ప్రశంసించారు. విజయవాడ నగరంలో ప్రసిద్ధిగాంచినటువంటి భవానీపురం హజరత్ అమీనుద్దీన్ చిష్తీ రహమతుల్లా అలై దర్గా 40వ ఉత్సవ మహోత్సవం చాలా వైభవంగా మన ముతవల్లి గారు సజ్జాద నషీన్ అబ్దుల్ ఖాదిర్ మన భవానీపురం కాజీ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేసి అన్నదానాలు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి బాబా గారి ఆశీస్సులు కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా అందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావటం, బాబాగారి ఆశీస్సులు తీసుకొని బాబాగారి ఆశీస్సులు పొంది వారందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని అమీనుద్దీన్ చిష్తీ రహమతుల్లా అలై దర్గా ప్రసిద్ధిగాంచినటువంటి విజయవాడ నగరంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ బాబాగారి ఆశీస్సులు అందరికీ కావాలని, విజయవాడ నగరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాబాగారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పోలవరానికి నిధులు కేటాయించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం చంద్రబాబు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామంటూ వెల్లడి. జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు నిర్దేశించిన పథకాలు వేగవంతంగా పూర్తి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ వెల్లడించిన మంత్రి పార్థసారథి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.